అందరికీ నమస్తే. పవన్ కళ్యాణ్ గారు జనజీవిత కోసమే యువతలోని ఆవేదన అర్థం చేసుకుని ఆనాడు యూరేనియం తవ్వకాలు నల్గొండ జిల్లాలో జరుగుతుంటే చెంచుల పిల్లలు వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గరికి ఇలా జరుగుతుంది, మాకు యూరేనియం వల్ల నష్టం జరుగుతుంది నల్గొండ అడవులు అని చెప్తేనే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అలాంటి యువత కోసం రాజకీయాల్లో రావాలని నిర్ణయించుకున్నారు. అదేవిధంగా ఇవాళ దేశ రాజకీయాల్లో జనజీది ఒక యువతది ఒక ముఖ్యమైన పాత్ర. సోషల్ మీడియా అవేర్నెస్ పెరిగిన తర్వాత ఎక్కడ ఏం జరుగుతుందో క్షణాల్లో తెలుసుకుని మంచి ఏంటి చెడు ఏంటి స్పందించి దానికి అనుకూలంగా ప్రభుత్వాలనే ఈ జనజీవిత మార్చుకుంటూ వెళ్తుంది. దానికోసమే ఈ యువత కోసమే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది. ఇలాంటి వాళ్ళు ఉండాలి ముందుకి, ఎందుకంటే స్వతంత్రం వచ్చిన సంవత్సరాలైనా ఇంకా అన్యాయాలు అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటిని అరికట్టాలి, ప్రజలకి సామాన్యులకి మెరుగైన సేవలు అందాలి, మెరుగైన సమాజం ఏర్పడాలి, సామాన్యులకి న్యాయం జరగాలి, అలాగే యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు పెరగాలి, ఇక్కడ అన్యాయాలు అక్రమాలు అలాగే కరప్షన్ అవినీతి అనేది తగ్గాలి అని చెప్పేసి పార్టీ పెట్టడం జరిగింది. మనం చూసాం తెలంగాణలో ఏ విధంగా అయితే మొన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెడతామంటే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఆ రోజు చిన్న కార్యక్రమాలు చేసుకుందామని కార్యకర్తలు దాన్ని అనుకుంటే చేయకుండా ఆపారు. తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. మాట్లాడితే మా తెలంగాణ అన్నారు. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయిపోయింది. ఏం జరిగిందో తెలంగాణ యువత అంతా గమనిస్తున్నారు. అంత మంచి జరిగిందో తెలంగాణ వచ్చిన తర్వాత ఏంటో అన్నీ గమనిస్తున్నారు తెలంగాణ యువత. ఇన్ని గమనిస్తున్నా కూడా తిరిగి 12 సంవత్సరాల తర్వాత కూడా మా తెలంగాణ అంటే కరెక్ట్ కాదు. భారతీయ జనతా పార్టీ ఎక్కడో ఉత్తరాదిలో పుట్టిన భారతీయ జనతా పార్టీ ఇవాళ దక్షిణాది వరకు వేలు నానుకుంటూ వెళ్ళిపోయింది. అలాగే తెలంగాణలో పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనే పోటీ చేస్తుంది. సిపిఎం అన్ని పార్టీలు ఆయన మాట్లాడి కొత్తగా మాట్లాడవలసింది ఏమీ లేదు. కానీ ఇక్కడ ఏంటంటే 12 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలకు ఎంత న్యాయం జరుగుతుంది ఏంటి తెలంగాణ యువతలో ఆవేదన అర్థం చేసుకునే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పెట్టడం జరిగింది. దీనివల్ల పవన్ కళ్యాణ్ గారు ఏమి తెలంగాణలో ముఖ్యమంత్రి కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఇటు మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ రాష్ట్రాలు అన్ని దక్షిణాది రాష్ట్రాలు. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో జనసేన పార్టీ బలంగా ఉండాలి. తద్వారా సామాన్య ప్రజలకి యువతకి న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆయన. అదేవిధంగా మేము మెల్లమెల్లగా జనసేన పార్టీ విస్తరించుకుంటూనే వెళ్తున్నాం. అధికారం అవసరం లేదు మంచి పనులు చేయాలంటే. ప్రభుత్వంలో ఎక్కడ జరుగుతున్న ఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నా కూడా ప్రజలకి ఎంత మంచి చేయాలి అంత మంచి చేయొచ్చు. ఆల్రెడీ అలాగే నాటి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే వెళ్ళి మర్తిచ్చి ఈరోజు కుటుంబ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎంత మంచి జరగాలో అంత మంచి జరుగుతుంది. ఒక టైంలో సకాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో. అలాంటి స్థాయి నుంచి ఇవాళ ఎంతవరకు అంటే దాదాపు ఒక 75% వరకు న్యాయం చేయగలుగుతున్నారు. రోడ్లు వేసారు, అభివృద్ధి చేస్తున్నారు, పరిశ్రమలు తీసుకొస్తున్నారు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. అలాగే తెలంగాణలో ఏం జరుగుతుందనేది కూడా తెలంగాణ యువతకు తెలుసు. ఆ విధంగానే ఆయన అసలు మొన్నడు కూడా మాట్లాడలేదు. కావాలని తెలంగాణలో కొంతమంది వ్యక్తులు మాట్లాడటం వల్ల మాత్రమే ఆయన మళ్ళీ పట్టుదలగా అక్కడ పార్టీని ఇప్పుడు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కంపల్సరీగా తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. అట్లనే మంచి పరిపాలన రావడం కోసం ప్రభుత్వం భాగస్వామ్యంలో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా జనసేన పార్టీ వెళ్తుంది. ఇక తీసుకొస్తే తెలంగాణ గురించి మాట్లాడే కొంతమందికి తెలంగాణ వచ్చింది యాక్చువల్గా త్యాగాల వల్ల. అలాగే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వారి ప్రాణత్యాగం వల్ల ఏర్పడతాయి. తెలంగాణ వచ్చింది కూడా తెలంగాణ బిడ్డలు ఎంతోమంది తమ ప్రాణత్యాగాలు చేస్తేనే తెలంగాణ వచ్చింది.
కానీ దాన్ని దాన్ని క్యాచ్ చేసుకున్న వాళ్ళు అయితే క్యాచ్ చేసుకోగలిగారు దాన్ని. ఆ బిడ్డలకు న్యాయం జరిగిందో లేదో కానీ తెలంగాణ నాయకులకు మాత్రం న్యాయం జరిగింది దోసుకోవడానికి. కవిత గారు మాట్లాడుతున్నారు మొన్న పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో పొడి రాలగొడతాం అది ఇది అని చెప్పేసి. అదే కవిత గారు ఒకప్పుడు అమెరికాలో చదివి తర్వాత బ్యూటీ పార్లర్లు పెట్టుకున్న మనిషి ఆవిడ. ఈవేళ ఆవిడ వేల కోట్ల ఆస్తి. కేటీఆర్ గారు ఎక్కడ అమెరికాలో ఉద్యోగం చేసుకునేవాడు. ఆయన ఇవాళ దేశ రాజకీయాలు చెప్పేస్తామని చెప్పి ముందుకు వచ్చిన వ్యక్తి వేల కోట్లు అక్రమ సంపాదించేసి మాట్లాడుతున్నారు ఈ రోజు. అదే కాంగ్రెస్ నాయకులు అయితే చెప్పక్కర్లేదు. కాంగ్రెస్ నాయకుల గురించి కాంగ్రెస్ నాయకులు నాకు అప్పుడు మద్రాసు ప్రావిన్స్ నుంచి కర్నూలుకి రాజధాని షిఫ్ట్ అయిపోతే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాన్ని తిరిగి ముస్లిం ప్రభావం ఎక్కువగా ఉన్న అప్పుడు విలీనం అయిపోయింది. భారతదేశ ప్రభుత్వంలో విలీనం అయిపోయింది ఏది నిజాం సంస్థానం. అప్పుడు అక్కడికి మళ్ళీ తిరిగి కర్నూలు నుంచి రాజధాని నీలం సంజీవరెడ్డి గారి టైంలో కర్నూలు నుంచి రాజధాని హైదరాబాద్కి మార్చడం జరిగింది. ఎందుకంటే ముస్లిం ప్రభావిత ప్రాంతం అప్పటికే నిజాం సంస్థానం నిజాం ప్రభు హైదరాబాద్ని పరిపాలిస్తున్నాడు. వాస్తవంగా అప్పటికి తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఆ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ఉండేవారు కాదు. చాలా తక్కువ మందే ఉండేవారు. ఎక్కువ శాతం నిజాం సంబంధించిన సైన్యాలు వాళ్ళే మాత్రమే హైదరాబాద్లో ఉండేవారు. ఒప్పుకోకపోతే భారత సైన్యం రావడం ద్వారా అప్పటి నిజాం సర్కారు తమ ప్రభుత్వాన్ని తమ రాజ్యాన్ని సంస్థానాన్ని అప్పుడు భారత ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. అప్పుడు కూడా అప్పటికి భారత సైన్యం రాకముందే మహారాష్ట్రలో బోర్డర్లు ఉండగానే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పోలీసులు వెళ్ళి రజగారుల మీద కాల్పులు ప్రారంభించారు. చరిత్ర గురించి తెలుసుకోవాలి. చరిత్ర మర్చిపోతే మన చరిత్ర ఉండదు. తెలంగాణ ఇక్కడ మా తెలంగాణ గాలి తెలంగాణ నుంచి రాదు. గాలి అందరిది, నీళ్ళు అందరివి, అన్నీ అందరేది. భారతదేశంలో భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. భారతదేశంలో ఏ పౌరుడైనా ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఈ మాత్రం వచ్చినందుకు మర్చిపోయి నిజమే తెలంగాణ కావాలని కోరుకున్నారు. తెలంగాణ వచ్చింది. అది అయిపోయింది అధ్యాయం. ఇంకా 12 సంవత్సరాలు అయింది. ఇంకా అదే సెంటిమెంట్ పెట్టుకుని ఆంధ్ర వాళ్ళని తిడతా ఉండటం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు ఇవ్వాలి ఇక్కడే ఎస్టాబ్లిష్ అయ్యి లేరు. అటు తమిళనాడులో చాలా వరకు ఆస్తులన్నీ కూడా ఆంధ్ర వాళ్ళే. కర్ణాటకలో ఆస్తులన్నీ కూడా ఆంధ్ర వాళ్ళే. హైదరాబాద్లో సగం ఆస్తులన్నీ కూడా ఆంధ్ర ప్రజలే. ఒక్కసారి నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ నుంచి పూర్తిగా వచ్చేస్తే అటు మార్వాడికి పోబెక్కన్నారు, ఇటు ఆంధ్రాకి పోబెక్కటారు. అంటే ఉత్తరాంధ్ర రాష్ట్రాల వాళ్ళు వెళ్ళిపోవాలి, ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి. మీరు ఒక్కలే మిగులుతారు. అప్పుడు తెలంగాణ ప్రజలు ఒక్కలే మిగులుతారు అన్నమాట. వీళ్ళందరూ వెళ్ళిపోతే 75% ఆదాయం హైదరాబాద్ కోల్పోతుంది. ఇంకా మిగిలి 30%. ఆ 30%లో కనీసం ప్రభుత్వానికి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు తెలంగాణకి. నలుగురు కలిసి ఉంటేనే బలం, నలుగురు అన్నదమ్ములు కలిసి ఉంటేనే బలం. విడిపోతే ఏమాత్రం బలం ఉండదు. అయినా కానీ మీరు విడిపోయినా కూడా అన్ని ఆ సంస్థలు నడుస్తూనే ఉన్నాయి. ఒకవేళ నిజంగా మీరు ఆంధ్ర ప్రజలే వెళ్ళిపోవాలి, మార్వాడి వెళ్ళిపోవాలి, అందరూ వెళ్ళిపోవాలి, మేము తెలంగాణలో ఉంటామంటే అసదుద్దీన్ ఓవైసీ గారు నాడు సమైక్యాంధ్రకు అనుకూలంగా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి. నిజంగా ఆంధ్ర వాళ్ళు అందరూ వెళ్ళిపోతే అదే అసదుద్దీన్ ఓవైసీ గారు అన్న మాట ప్రకారం 24 గంటల్లో ఆయన తెలంగాణ మొత్తం తన ఆధీనంలో తీసుకోగలడు. ఎందుకంటే అప్పుడు ఎప్పుడైతే ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతారో, ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోతారో అప్పుడు తెలంగాణలో మిగిలిది కేవలం ముస్లిమ్స్, తెలంగాణ ప్రజలు మాత్రమే. దాన్ని తట్టుకుని నిలబడతారనేది కూడా చెప్పలేము. ఆయన 24 గంటల్లో తెలంగాణని ఆక్యుపై చేసుకుని, ఎందుకంటే ఓటింగ్ వాళ్ళది ఎక్కువైపోద్ది, ఆటోమేటిక్గా రాజ్యాధికారం కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇబ్బంది పడి తెలంగాణ ప్రజలే. ఆంధ్ర వాళ్ళు దూరం చేసుకుంటే మీకేదో మిగిలిపోద్ది అనుకున్నారు. భూములు ఉంటాయి, భూమి ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది. కొంతమందికి రావచ్చు, మనం మాత్రం ఉండం భూమి మీద. భూమి ఎక్కడికి వెళ్దాం, చేతులు మారుతూ ఉంటుంది అంతే. ఎప్పుడు చూసినాను అక్కడే ఉంటుంది భూమి. ఈ చిన్న విషయాన్ని మర్చిపోయి ఆంధ్ర వాళ్ళు గో బ్యాక్, మార్వాడి వాళ్ళు గో బ్యాక్, ఇతర రాష్ట్రాలు గో బ్యాక్ అంటే ఇంకెవరు ఉంటుంది? ఇక్కడ తెలంగాణలో ఎవరు ఉంటారు? ఇంకా ఎవరు ఉండే పరిస్థితి ఉండదు. ఇవన్నీ మర్చిపోవాలి. ఇది కేవలం రాజకీయ నాయకులు చేస్తున్న కుట్రలు మాత్రమే. దీనికి కానీ ప్రజలకు కానీ ఏ విధమైన సంబంధం లేదు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెడితే తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా కూడా కనీసం ఒక్కరు కూడా సామాన్య ప్రజల దగ్గరకు వచ్చిన వాళ్ళు లేరు, విమర్శించిన వాళ్ళు లేరు. విమర్శించింది కేవలం ఈ రాజకీయ నాయకులు, వీళ్ళ అవకాశాలు పోతాయని బాధపడుతున్న వాళ్ళు మాత్రమే విమర్శించారు. కానీ
సామాన్య ప్రజలు ఎవరో కూడా ఎవరు, ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది ఏం అన్యాయం జరుగుతుంది తెలంగాణలో. ఇన్ని సంవత్సరాలు అయింది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ స్థానం దేశంలోనే 2-3 స్థానాల్లో ఉండేది. అటు ముంబైలోను ఇటు బెంగళూరుతోనే పోటీ పడుతూ ఉండేది. అలాంటిది ఇవాళ ఏ స్థానంలో ఉందనేది తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. తెలంగాణ వచ్చిన తర్వాత మరి పెరగాలిగా, అన్నీ వస్తే ఎందుకు ఇంకా దిగజారిపోతుంది? రైతులకు న్యాయం జరగట్లేదు, నిరుద్యోగ యువతకు న్యాయం జరగట్లేదు. అక్కడ ఆంధ్ర వాళ్ళు తిట్టేస్తే ఆంధ్ర వాళ్ళ పరిసరాలు అన్నీ వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్తారు తెలంగాణ ప్రజలు? తెలంగాణ ప్రజలు ఎక్కడ లేరు. మహారాష్ట్రలో లేరా, సోలాపూర్లో లేరా, దుబాయ్లో లేరా, ఎక్కడ ఉద్యోగాలు చేసుకోవట్లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడితే చెప్పండి. మీ వరకు ఇది కుహానవాద రాజకీయం అంటారు దీన్ని. ఇలాంటి రాజకీయాలు తెలంగాణలో ఉన్న మహామేధావులందరూ మానుకుంటే చాలా మంచిది. జనసేన పార్టీ అనేది అటాక్ పార్టీ, గుర్తుపెట్టుకుని. అన్ని రాజకీయ పార్టీలు వేరు, జనసేన వేరే. పూర్తి స్థాయి అటాక్లో చేస్తాం. అటాక్ పార్టీ ఇది. మేము ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరికి తలవ్వం, తల వంచం కూడా వంచం. చివరి శ్వాస వరకు పోరాడేస్తాం మేము. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. దాంట్లో తెలంగాణలో వచ్చి ఎక్కడైనా అగ్రెసివ్గానే వెళ్తారు జనసేన పార్టీ. ఎక్కడ తగ్గరు జన సైనికులు ఎక్కడా కూడా. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి ఏ భావాలు ఉన్నాయో అలాంటి భావాలు కలిగిన వారే, అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఇతర రాష్ట్రాలు కావచ్చు, అది కులానికి అతీతంగా ప్రతి కులంలోనే అలాంటి భావాలు కలిగిన యువత ఉంటారు. ఆ యువత అంతా కలిపి పవన్ కళ్యాణ్ గారితో ఈరోజు నడుస్తున్నారు. అలాంటి జనసేన పార్టీని మీరు అడ్డుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఇక మాట్లాడితే ఒకసారి చరిత్ర వేసుకుందాం, చరిత్రలో కూడా వెళ్దాం. చిన్నప్పుడు 10th క్లాస్ 8th క్లాస్లో పాటలు వస్తుంటే చదవాలంటే చాలా చిరాగ్గా ఉండేది. ఈ అమ్మాయి ఎన్ని చదవాలా, గుర్తుపెట్టుకోవాలా అని అనిపించేది. కానీ దాని విలువ ఏంటో ఒక తరం మారినప్పుడు కానీ తెలియలేదు. ఈరోజు తెలుస్తుంది దాని విలువ. ఎంతమంది ఈ భారతదేశంలో ప్రాణత్యాగాలు చేస్తే మనం ఈ స్వేచ్ఛ వాయువులు పీలుతున్నాం, ఎంత హ్యాపీగా రోడ్ల మీద తిరుగుతున్నాం అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఆ స్కూల్ టైంలో అర్థం కాలేదు. బట్టి ఏదో పరీక్షలో రాసామా, ఏదో ఒక పాస్ అయ్యామా, వెళ్ళిపోయామా అనుకునే వాళ్ళం. కానీ దాని విలువేంటో ఈరోజు బాధలు అనుభవిస్తున్నాం కాబట్టి, ఇలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఎంత విలువైందో, ఎంతమంది బాధపూర్లు త్యాగం చేస్తే మనం స్వేచ్ఛగా తిరగలుగుతున్నామో అర్థమవుతుంది. దీన్ని తీసుకుంటే 1323 వరకు కాకతీయ సామ్రాజ్యం ఉంది. ఎన్నో విదేశీ దాడులు జరుగుతున్నా అప్పుడు రాణి రుద్రమదేవి వీరందరూ కూడా అడ్డుకుని కాపాడారు. అంతకుముందు ప్రపంచంలో భారతదేశం చేసిన యుద్ధాలు ఏ దేశము చేయలేదు. ఫస్ట్ కొండ శ్రీరాముల వారితో మొదలైన యుద్ధం, రామాయణంలో మొదలైన యుద్ధం మొదలవుతే తర్వాత మహాభారత యుద్ధం జరిగేది. ఆ మహాభారత యుద్ధం తర్వాత ఎన్నో లక్షల మంది, కోట్ల మంది చనిపోయారు ఆ మహాభారత యుద్ధంలోనే. అయినా కూడా భారతదేశం తన అస్తిత్వాన్ని, తన పౌరుషాన్ని, తన సంస్కృతి సాంప్రదాయాన్ని బతికించుకుంటూనే వస్తుంది. సరే, అవన్నీ మీ కళ్ళు కనపడకపోవచ్చు. 1163 నుంచి 1323 వరకు ఉన్న కాకతీయ సామ్రాజ్యం మీ అందరికి తెలిసిందే. రాణి రుద్రమదేవి, వీరందరూ గణపతి, ఆయన ఇలాంటి వారందరూ రాజులు పాలించింది. వాళ్ళు ఎంతో ధీటుగా ఆ రోజు నుంచి అడ్డుకుని మనం కనుమ ప్రజలు బతకడానికి ఎన్నో మంది రాజులు ప్రాణత్యాగాలు చేశారు. దాని తర్వాత ఒక కోడు పుంజుల కోసం జరిగిన యుద్ధం పల్నాటి యుద్ధం. పల్నాటి బ్రహ్మనాయుడు కానీ, బాలచంద్రుడు, వీరప్రతాపం గురించి చెప్పాలంటే పల్నాడులో ఒక బాలచంద్రుడు. ఈ యుద్ధం కూడి పందాలు, స్వార్థం, రాజకీయాల వల్ల స్టార్ట్ అయినా కానీ ఎన్ని రాష్ట్రాల రాజులు, ఈ చుట్టూ ఉన్న రాష్ట్రాల రాజులందరూ కూడా ఈ యుద్ధంలో బలైపోయారు. ఒక బాలచంద్రుడి దాటికి తట్టుకోలేక. అంత భయంకరంగా జరిగిన యుద్ధం మినీ మహాభారతం అంటారు దీన్ని. చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. బాలచంద్రుడిది జీవితం కూడా నేటి యువత ఒకసారి చూడాలి, ఏ విధంగా వెళ్తే మనం ఏమైపోతాం అనేది. చివరి నిమిషంలో బాలచంద్రుడు నిర్ణయం తీసుకుని పోరాడాడు. అలాగే రాజకీయాలు ఎలా ఉంటుందనేది చూడాలి. మీరు ఎక్కడో మహాభారతం దగ్గర వెళ్ళట్లేదు, పల్నాడు యుద్ధం చూస్తేనే మీకు అర్థమవుతుంది. దాని తర్వాత వచ్చాడు మన శ్రీకృష్ణదేవరాయలు గారు వచ్చారు. 1509 నుంచి 1560 వరకు ఇటు ముస్లిమ్స్ పాలన తీవ్రంగా అడ్డుకోగలిగాడు, ఆ రాజకీయాలను అడ్డుకోగలిగాడు. ఆయన 1965లో లాస్ట్లో తల్లికోట యుద్ధంలో పల్నాడు మన శ్రీకృష్ణదేవరాయల సైన్యం ఓటమి చెందింది. ఎంతోమంది రాజులు కూడా అప్పుడు కూడా చచ్చిపోయారు ఆ యుద్ధంలో కూడా. దాని తర్వాత చూస్తే రాణా ప్రతాప్ మహారాజ్ 1572 నుంచి 1597 వరకు. ఈయన మళ్ళీ అటు బ్రిటిష్ సేన, ఇటు
మహమ్మదీ సేనలను కూడా ఎదుర్కొంటూనే ఉన్నాడు ఆయన కూడా. ఆయన తర్వాత వచ్చింది మొఘళ్ళు వచ్చారు, పానీపాట్ యుద్ధం చేశారు హర్యానాలో, ఢిల్లీకి 90 కిలోమీటర్ల దూరంలో. అది కూడా 1526 నుంచి 1526లో ఆ యుద్ధం గెలిచారు వారు. పానీపట్ యుద్ధం గెలిచిన తర్వాత వాళ్ళు ఒక 25 సంవత్సరాల్లో ఉత్తర భారతదేశాన్ని మాత్రం తుడిచిపెట్టేశారు. మన దగ్గరికి వచ్చినప్పటికీ శ్రీకృష్ణదేవరాయల సైన్యంతో చేసిందే 1565 చివరి యుద్ధం మొఘల్ది. దాని తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ వచ్చారు మళ్ళీ కాపాడడానికి. 1630 నుంచి 1680 వరకు ఆయన గురించి ఇక చెప్పేది ఏం లేదు. ఆయన చేసిన పోరాటం అది మొఘల్స్ మీద మామూలు పోరాటం కాదు. తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు 1757 నుంచి 1947 వరకు మనల్ని పాలించారు. కానీ ఎంతమంది వచ్చినా దక్షిణ భారతదేశం ముఖ్యంగా తన అస్తిత్వాన్ని కానీ సంస్కృతిని కానీ సాంప్రదాయాన్ని కానీ ఎక్కడా కోల్పోలేదు. 382 సంవత్సరాలు 190 సంవత్సరాలనే మొఘల్ సేనల్ని ఎదిరించింది, 190 సంవత్సరాలు బ్రిటిష్ వారిని ఎదిరించింది. 382 సంవత్సరాలు పోరాడి తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోగలిగింది. కానీ ఉత్తర భారతదేశంలో లాగా దక్షిణ భారతదేశంలో అటు మొఘలు కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ ఏం చేయలేకపోయారు. కారణం ఇక్కడ ప్రజలతో కలిసి పంచుకున్నారు కానీ అధికారాన్ని. ఉత్తర భారతాన్ని విడిచిపెట్టే పరిస్థితులు దక్షిణ భారతదేశంలో ఎక్కడ వాళ్ళకి అవకాశం దొరకలేదు. దానివల్లే చాలా వరకు అటు కేరళ కానీ ఇటు ఆంధ్ర కానీ పోర్టులు కానీ రైల్వే కానీ గోదావరిలో సర్దార్ కాటన్ గారు కట్టించిన ఈ నదులు కానీ డ్యాములు కానీ ఇవన్నీ ఏర్పడ్డాయి. ఒక హృదయ వాతావరణంలో జరిగినాయి. చరిత్ర ఇది. ఇక్కడ ప్రతి విభాగంలోని ఎవరో ఒకళ్ళు భారతదేశంలో రాజులు తమను తాము మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడడానికి భారతదేశాన్ని కాపాడడానికి విపరీతమైన ప్రయత్నం చేసి తమ ప్రాణాలు అర్పించారు. ఈలోగా ఈ స్థానిక సెంటిమెంట్లు ఇవి ప్రాంతీయ భాషా విద్వేషాలు ప్రాంత విద్వేషాలు మనకి ఈ మధ్యలో ఎంతోమంది ప్రాంతీయంతో వచ్చాం. కాబట్టి రాష్ట్ర ప్రజలే కాకుండా కులాలకి మతాలకు అత్యేకంగా కులాలకు పుట్టల్లో కొట్టుకుపోకండి, ప్రాంతాలు భాషల మధ్య కొట్టుకోకూడదు. మనంతా భారతీయులు, అందరం కలిసి ఉందాం, ఒక మంచి సమాజాన్ని మనం అందరం కలిసి ఏర్పడుకుందాం. నాటిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఎక్కడైనా మంచి జరిగిందంటే ఎక్కడ కనపడలేదు. ఫస్ట్ కూడా ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో ఎన్టీ రామారావు గారికి ఓటింగ్ వేస్తే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గారు అప్పుడు హైదరాబాద్లో బస్సుల మీద కనీసం తెలుగులో పేర్లు కూడా ఉండేవి కాదు. దాన్ని తెలుగులో పేర్లు పెట్టించిన మహానుభావుడు స్వర్గీయ ఎన్టీఆర్ గారు. ఏమైపోయింది ఆ రోజు కూడా మీరు కొట్లాడి మార్పించలేదే, వదిలేశారా మీరు? తెలంగాణ సమాజంలో ఉన్న వాళ్ళందరూనే ఎక్కడ నుంచి వచ్చిన ఎన్టీఆర్ గారు మార్చగలిగాడు దాన్ని. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఎంతో అభివృద్ధి చేశారు హైదరాబాద్ని. ఎకరం 500 రూపాయలు ఉన్న భూమి దాదాపు ఎకరం 100 కోట్లలోకి వెళ్ళిపోయిందని అయితే దానికి చంద్రబాబు నాయుడు గారి కృషి కారణం. హైటెక్ సిటీ నిర్మించడం కానీ అది కానీ ఆయన నాటి రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రచారంలో రైతులకి ఏం చేయట్లేదు అనే ప్రచారంలో ఆయన తన అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత ఏమైనా మంచి జరిగిందంటే జరిగింది లేదు. తర్వాత వచ్చారు మాకు ఎంత ఆంధ్రప్రదేశ్ మాకు ఎంత విధ్వంసం జరిగింది అనేది అందరూ చూశారు కళ్ళారు. కూలుకోవడానికి మాకు ఒక దశాబ్దం పట్టచ్చు. అలాగే మేము పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మంచి చేసుకుంటూ వెళ్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి 50గా ఉన్నారు, రాబోయేది కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వమే. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఒకప్పుడు బుల్లెట్ కాలితే సమాధానం చెప్పాల్సి వచ్చింది సైనికులకి. ఇవాళ బుల్లెట్ కాదు, ఎనీ టైం ఏ సైనికుడైనా సరే ఎక్కడైనా సరే భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ ఏ భారతదేశానికి వ్యతిరేకంగా జరిగినా కానీ ఏ యాక్షన్ తీసుకునేలాగా భారత సైన్యాన్ని ప్రపంచంలోనే మూడవ స్థానంలో నిలబెట్టారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, హైవేలు కాశ్మీర్ కన్యాకుమారి తక్కనప్పుడు మన ప్రధానమంత్రి వాజ్పేయి గారు మొదలెట్టారు. దాన్ని ఫస్ట్ ఇనిషియేట్ తీసుకుని ఫస్ట్ పూర్తి చేసింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ నుంచి చెన్నై వరకు అప్పుడు 6 లైన్ రోడ్ వేశారు. ఇవన్నీ కూడా మనం చరిత్ర మర్చిపోతే మనం చరిత్రలో కలిసిపోతాం. మనం కూడా చరిత్రను గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ గారు ఇవాళ భారతదేశ స్థాయిని ప్రపంచంలో కీర్తిస్తున్న. ఒకప్పుడు భారతదేశం అంటే పాములు పట్టుకోలు, వీళ్ళు కుక్కలతో సమానం విదేశీయులు. దీన్నే నేను ఎక్కడ దాకా మీరు వెళ్ళారు 1999, 2000 అనే ఈ రేసిజాన్ని నేను ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో చూశాను. నేను అంతా డాగ్స్ లేకపోతే మీరు అంతా పాములు పట్టుకోవాలని తిట్టారు.
ఎక్కడో వెళ్ళక్కర్లేదు. 2000 సంవత్సరంలో నాకు ఈ అనుభవం ఎదురైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇవాళ ఎక్కడా కూడా భారతీయులందరికీ ఎంతో విలువ ఉంది. చిన్న ఒక 10% అక్కడ తప్పులు జరగచ్చు, కానీ 90% భారతీయ ప్రజలకి మంచి జరుగుతుంది మోడీ గారి వల్ల. మళ్ళీ ఇలాంటి నాయకుని చూస్తామో లేదో కూడా మాకు తెలియదు. అలాంటి భావాలు కలిగిన నాయుడే పవన్ కళ్యాణ్ గారు. దేశం బాగుండాలి, ప్రజలు బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయన ఏమి ఒక ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణకు పరిమితం. దేశం మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు పాలనలో మరి మంచి ఏదో ఒక రోజు మంచి పాలన ప్రజలు చూస్తారు కంపల్సరీగా. నరేంద్ర మోడీ గారు అంత బలంగా ఈరోజు భారతదేశం కోసం కృషి చేస్తున్నారు. ఒకటైతే నేను అలాగే నరేంద్ర మోడీ గారికి కానీ భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నాను, మీరు ఉత్తరాది ప్రాంతంలో అక్కడ హిందూ ముస్లిం అనే ఒక భావం ఉంటుంది, అక్కడ క్యాస్ట్ ఫీలింగ్స్ ఉండవు. దానివల్ల మీరు ఉత్తరాదిలో మీరు నగ్గుకు రాగలుగుతున్నారు. ఎందుకంటే అక్కడ ప్రజలు ఎంత అనుభవించారో కాబట్టి ప్రజల్లో ఒక బలమైన భావం ఉంది, హిందుత్వం అనే బలమైన భావం. కానీ దక్షిణాది వచ్చినప్పటికీ డిఫరెంట్గా ఉంటుంది. దక్షిణాది దేశం రాజకీయాల దగ్గర అన్నామలై గారిని మీరు తొలగించే ప్రయత్నం చేయొద్దని చెప్పేసాడు నరేంద్ర మోడీ గారికి నా విన్నపం. అలాగే కానీ అటు కర్ణాటక కానీ ఇటు తమిళనాడు కానీ ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. కాబట్టి దక్షిణాది విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మరొకసారి మళ్ళీ ప్రధానమంత్రి భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1, నెంబర్ 2లో నిలబెట్టాలని కోరుకుంటూ వారికి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.